అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ ప్రిపరేషన్‌లో భాగంగా తెలుగు క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాము. సో, అందులో భాగంగా ఈరోజు మనం పర్యాయ పదాలు చూద్దాము. కొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలు మనం ప్రీవియస్ క్లాసెస్‌లో గూడా జూసాము. సో, ఈ క్లాస్‌లో గూడా మరిన్ని చూద్దాము. సో, ఇవి చూస్తూనే మీరు గూడా ఇంకా టెక్స్ట్ బుక్‌లో ఉన్న పర్యాయ పదాలని ప్రిపేర్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్‌ది మనం చూద్దాం ఇక్కడ. నీరు అంటే పర్యాయ పదాలేంటి? జలం, సలిలం, ఉదకం. అంటే సలిలం అన్నా నీరే అవుతుంది. జలమైనా నీరే అవుతుంది. అలాగే ఉదకం అన్నా గూడా మనకు నీరు. సో, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి పర్యాయ పదాలు. అలాగే ఇక్కడ పక్షి అంటే పర్యాయ పదాలు పులుగు, విహంగం, ఖగం. ఓకేనా? అలా మనం గుర్తుంచుకోవాలి. పక్షి అంటే పులుగు, విహంగం, ఖగం. ఆ తర్వాత పిల్లి అంటే బిడాలము, మార్జాలం. తర్వాత భర్త, పతి, నాతుడు, మగడు, పెనిమిటి. ఓకేనా? ఇన్ని పర్యాయ పదాలు గూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మైత్రి అంటే స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి. ఓకేనా? మైత్రి అంటే ఇవన్నీ గూడా స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి ఇవన్నీ గూడా పర్యాయ పదాలు. ఆ తర్వాత ఆరవది చూద్దాం ఇక్కడ రణం అంటే యుద్ధం, సమరం, ఆజీ. ఓకేనా? ఆ తర్వాత రథము అంటే తేరు, శాందనం, అరథము. ఆ తర్వాత ఎనిమిదవది విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. ఆ తర్వాత తొమ్మిదవది సన్యాసి అంటే పర్యాయ పదాలు భిక్షువు, జడధారి, యతి, ముని. ఆ తర్వాత పదవది అంధకారం అంటే చీకటి, తమస్సు, తిమిరం. ఆ తర్వాత 11వది చూద్దాం మనం ఇక్కడ అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు. ఆ తర్వాత 12వది ఆలంబనం పర్యాయ పదాలు ఆధారం, ఆశ్రయం, ఊత. ఆ తర్వాత 13వది ఇడుములు. ఇడుములు అంటే పర్యాయ పదాలేంటి? ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. సో, ఆ తర్వాత ఇక్కడ 14వది ఉడుపులు అంటే గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. సో, ఇవన్నీ గూడా ఇక్కడ పర్యాయ పదాలు. ఆ తర్వాత కర్దమం. సో, కర్దమం అంటే ఇక్కడ బురద, అడుసు, సుంకం. తర్వాత 16వది కష్టం. కష్టం అంటే ఇక్కట్టు, శ్రమ, ఇడుము. తర్వాత 17వది క్వనము అంటే శబ్దము, సవ్వడి, చప్పుడు. తర్వాత 18వది ధృతి అంటే పర్యాయ పదాలు ధైర్యం, మోత, శబ్దం. తర్వాత మనం ఇక్కడ 19వది చూద్దాము నిశీతిని అంటే రాత్రి, యామిని, నిశ. ఓకేనా? ఇన్ని పర్యాయ పదాలు గూడా మనం గుర్తుంచుకోవాలి. నిశీతిని అంటే రాత్రి, యామిని, నిశ. ఆ తర్వాత 20వది మంచు అంటే తుహినం, నీహారం, హిమం. ఈ విధంగా మనం పర్యాయ పదాలనేవి ఈ క్లాస్‌లో మనం 20 పర్యాయ పదాలు చూసాం ముఖ్యమైనటువంటివి. సో, ఇలా మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే రివిజన్ గూడా జేయాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ టైమ్‌లో మంచిగా గుర్తు వస్తుంది. సో, మనం ఆన్సర్ అనేది కరెక్ట్‌గా పెట్టొచ్చు. సో, ఇవి చూస్తూనే మీరు టెక్స్ట్ బుక్ గూడా ప్రిపేర్ అవ్వండి. మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈ క్లాస్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు గూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.